ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు వీడియో ఏంటంటే మంచి హెయిర్ ప్యాక్ వీడియోతో ముందుకు వచ్చాను. ఇక ఇది మీకు అందరికీ తెలిసిందే. ఇక మంచిదంటే ఎంత బెనిఫిట్ ఉంటుంది ఈ హెయిర్ ప్యాక్ పెట్టుకుంటే. నేను ఒక వీడియో పెట్టాను కదా, ముందు మా పాప పెట్టుకుంది హెయిర్ ప్యాక్. ఈరోజైతే మా అక్క నేను హెయిర్ ప్యాక్ పెట్టుకుంటున్నాము. ఇక ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు తెలిసిందే. మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను ఏమేమి వేసుకుంటున్నామో. ఫస్ట్ అయితే గోరింటాకు మంచిగా వాష్ చేసుకొని తీసుకోవాలి డ్రైగా. నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్, ఇక న్యాచురల్ అలోవెరా జెల్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము. మంచిగా స్కిన్ తీసి ఇలా అలోవెరా జెల్ సపరేట్ చేసుకున్నాము. ఇది మందారాకు, పూలు కూడా వేసుకోవచ్చు. మందార ఫ్లవర్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. అది లేకపోతే ఇలా ఆకులైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది కరివేపాకు తీసుకుంటున్నాను. నెక్స్ట్ పెరుగు, ఇంట్లో ఉన్న ఫ్రెష్ పెరుగైనా వేసుకోవచ్చు, ప్యాకెట్ పెరుగైనా వేసుకోవచ్చు. ఈ ఐటమ్స్తోని మంచి హెయిర్ ప్యాక్ అనేది మనం తయారు చేసుకుందాము. ఈ ఐటమ్స్తోని మంచి హెయిర్ ప్యాక్ అనేది ఇప్పుడు చేసుకుందాము. చూడండి, మనం ఎన్ని ఐటమ్స్ తీసుకుంటున్నామంటే 6 అయితే తీసుకుంటున్నాము. గోరింటాకు, బీట్రూట్, అలోవెరా జెల్, పెరుగు, మందారాకు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని మంచి హెయిర్ ప్యాక్ అయితే చేసుకుందాము. చాలా మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. మా పాప జుట్టు చూసి ఉంటారు మీరు, వీడియో చూడకపోతే చూడండి. చాలా మంచి సిల్కీగా షైనీగా చాలా బాగుంది హెయిర్ అయితే. ఆ హెయిర్ని చూసి ఇక నేను కూడా ఎప్పుడు వేసుకోలేదు, ఇప్పుడు నుంచి ట్రై చేద్దామనేసి అనుకుంటున్నాను. మా పాప, మా అక్క అందరూ వేసుకున్నారు. ఇప్పుడు నుంచి నేను కూడా వేసుకుంటా. ఎలా ఉంటుందో లాస్ట్కి చూడండి. నా హెయిర్ లాస్ట్కి అయితే చూపిస్తాను, వేసుకున్న తర్వాత, వేసిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే మనము పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. హెయిర్ ప్యాక్ పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ అయితే నా హెయిర్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడైతే నేను హెయిర్ కి ఆయిల్ అనేది అప్లై చేసుకున్నాను. డ్రై హెయిర్ మీద వేసుకుంటే ఇంకా రిజల్ట్ అనేది చాలా బాగుంటది. ఇప్పుడు మనం హెయిర్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఫస్ట్ గోరింటాకు, మందార ఆకు, బీట్రూట్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. ఫ్రెష్ అలోవెరా జెల్ కూడా వేసుకున్నాను. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది. ఇంట్లోనే గడ్డ పెరుగు వేసుకోండి. ఇలా అన్ని వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. నేనైతే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మిక్సీ పట్టేటప్పుడు కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి, బరకగా మిక్సీ పట్టొద్దు. మెత్తగా ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ అనేది కొంచెం పడుతుంది, కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేయొద్దు. ఫస్ట్ అయితే మా అక్క అయితే హెయిర్ ప్యాక్ పెట్టుకుంది, ఇక్కడ కనిపిస్తుంది కదా. ఆ తర్వాత నాకైతే ఇక్కడ హెయిర్ ప్యాక్ అయితే పెట్టుంది. నేను ఇప్పుడు దాకా హెయిర్ ప్యాక్ అనేది వేసుకోలేదు, నాకు హెయిర్ ప్యాక్ పెట్టుకోవడం కూడా రాదు. అందుకోసం ఇక మా అక్కయే వేస్తుంది నాకు హెయిర్ ప్యాక్. ఇక్కడ నుంచి నేర్చుకోవాలి, ట్రై చేయాలి, అప్పుడప్పుడు వేసుకోవాలి కదా. ఇక్కడైతే మా అక్క అయితే హెయిర్ ప్యాక్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తుంది. ఫస్ట్ అయితే మనం హెయిర్ అయితే మధ్యలో హెయిర్ అయితే ఇలా పట్టుకోవాలి. కొంచెం ముందు హెయిర్ ఇంకా మిడిల్ పార్ట్ హెయిర్ ఉంటది కదా, అదైతే ఇలా పట్టుకొని ఇలా హెయిర్ ప్యాక్ అయితే అప్లై చేసుకోవాలి. మనం హెయిర్ ప్యాక్ పెట్టుకోవాలి అనేటప్పుడు ముందే మంచిగా కోమ్ చేసుకోవాలి. ఇలాంటి హెయిర్ ప్యాక్ మంత్లీ ఒక 2-3 టైమ్స్ అయితే వేసుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటది. నాకైతే వైట్ హెయిర్ ఇంకా డాండ్రఫ్ అయితే ఉంది కాబట్టి నేనైతే ఇప్పటి నుంచి అప్లై చేద్దామనేసి అనుకుంటున్నాను. ఈ హెయిర్ ప్యాక్ అనే కాదు, వెరైటీ ఇంట్లోనే మంచిగా హోమ్ మేడ్ హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేసుకొని ఇలా మంత్లీ 2-3 టైమ్స్ అయితే వేసుకోవచ్చు. ఇలా హెయిర్ ప్యాక్ అప్లై చేసుకొని ఇలా ఫస్ట్ అయితే ఇలా మంచిగా చుట్టుకోవాలి. తెలిస్తే ఇలానే చేసుకోవాలి, తెలియని వాళ్ళకి ఇలా అయితే చూపిస్తుంది మా అక్క. ఇటు నుంచి కొద్దిగా హెయిర్ తీసుకొని మంచిగా అప్లై చేసిన తర్వాత, అటు నుంచి హెయిర్ తీసుకొని మంచిగా అప్లై చేసిన తర్వాత ఇలా చుట్టుకోవడమే. ఇలానే మొత్తం హెయిర్ కి ఇలా అప్లై చేసుకోవాలి హెయిర్ ప్యాక్ అనేది. మనం ఇంట్లోనే మంచిగా హెయిర్ ప్యాక్ అనేది చేసుకున్నాము, ఎలాంటి కెమికల్ లేకుండా. ఈ హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, మంచిగా చేసుకోవచ్చు. ఈ హెయిర్ ప్యాక్ పెట్టుకుంటే వెంటనే రిజల్ట్ అనేది చూపిస్తుంది. ముందు అయితే చూపించాను కదా ఆయిలీ హెయిర్, తర్వాత కూడా చూపిస్తాను హెయిర్ వాష్ చేసిన తర్వాత. ఈ హెయిర్ ప్యాక్ పెట్టుకోవడం వల్ల ఎలాంటి యూజెస్ ఉంటుందో నేను చెప్తాను. ఫస్ట్ అయితే గోరింటాకు గురించి మాట్లాడుకుందాము. జుట్టును సహజంగా కండిషన్ చేసి మృదువుగా చేస్తుంది. తలకు చల్లదనాన్ని కలిగిస్తుంది. జుట్టు విరగకుండా బలంగా ఉండేటట్టు చేస్తుంది. తలలో అధిక నూనెను తగ్గిస్తుంది. మన తలలో డాండ్రఫ్ ఉన్న తగ్గిస్తుంది. జుట్టు అనేది షైనీగా, సాఫ్ట్ గా, కలర్ఫుల్ గా కనిపిస్తుంది ఇలాంటి హెయిర్ ప్యాక్ పెట్టుకుంటే. ఇలాంటి హెయిర్ ప్యాక్ పెట్టుకుంటే కొత్త జుట్టు అనేది వస్తుంది. చాలా మందికి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటది కదా,
ప్యాక్ పెట్టుకుంటే వెంటనే హెయిర్ ఫాల్ అనేది ఆగిపోతుంది. అలోవెరా జెల్ వేసుకుంటే దాని వల్ల బెనిఫిట్ ఏందో చెప్తాను. తల చర్మం తేమ తగ్గిస్తుంది, పొడి జుట్టుని మృదువుగా చేస్తుంది, తలలో దురద తగ్గిస్తుంది. చాలా మందికి చిక్కులు అనేది వస్తూ ఉంటది కదా, జుట్టు చిక్కు అనేది తగ్గిస్తుంది, జుట్టు సహజమైన మెరుపుని ఇస్తుంది. ఇప్పుడైతే కరివేపాకు గురించి మాట్లాడుకుందాము, దాని వల్ల బెనిఫిట్ ఏందో చెప్పుకుందాము. జుట్టుకి కావాల్సినంత పోషకాలు అయితే అందిస్తుంది, జుట్టు అనేది బలంగా ఆరోగ్యంగా కనిపించేలా చేసిన జుట్టు డ్రైగా అయిపోతుంది, పొడి పొడిగా అయిపోతుంది కదా, ఈ కరివేపాకు వేసుకోవడం వల్ల చాలా స్మూత్ గా ఉంటది జుట్టు అనేది. ఈ హెయిర్ ప్యాక్ లో మనం పెరుగు కూడా వేసుకున్నాం కదా, పెరుగు వేసుకోవడం వల్ల కండిషన్ లా పనిచేస్తుంది. దీంట్లో ఉన్న అన్ని ఇంగ్రీడియంట్స్ మంచిగా హెల్ప్ చేస్తుంది మన హెయిర్ కి. తప్పకుండా ఈ హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసుకోండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటది. ఇంట్లోనే మంచిగా ప్రిపేర్ చేసుకొని హెయిర్ ప్యాక్ అనేది పెట్టుకుంటే ఎలాంటి హెయిర్ ఫాల్ అనేది ఉండదు, ఎలాంటి కెమికల్ లేదు, మంచిగా హెయిర్ ప్యాక్ అనేది చేసుకోవచ్చు. నేచురల్ గా ఇంట్లోనే చేసుకొని ఇలాంటి హెయిర్ ప్యాక్ పెట్టుకుంటే చాలా హెల్దీగా ఉంటది మన హెయిర్ అనేది. ఇప్పుడైతే హెయిర్ ప్యాక్ అనేది మొత్తం అప్లై చేసుకున్నాను. 40 to 50 మినిట్స్ అయితే ఇలా ఉంచుకోవాలి. డ్రై అయిన తర్వాత షాంపూ వేయకుండా మంచిగా వామ్ వాటర్ తో స్నానం చేసుకోవాలి. నెక్స్ట్ డే షాంపూ వేసుకొని తల స్నానం చేసుకోవచ్చు. ఇక మా అక్క అయితే ఫేస్ ప్యాక్ కూడా చేసింది, ఫేస్ ప్యాక్ అయితే పెట్టుకుంది పనిలో పని అన్నట్టు. నేను కూడా ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేసుకుంటున్నాను. ఇక్కడ చాలా మంచి రిజల్ట్ అయితే ఇచ్చింది. ఇంతకీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఫస్ట్ మనం ఫేస్ ప్యాక్ పెట్టేటప్పుడు మంచిగా క్లీన్ చేసుకోవాలి ఫేస్ ని. టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ తోని మంచిగా క్లీన్ చేసుకోండి ఫేస్ ని. ఫస్ట్ ఈ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలంటే, ఫస్ట్ అయితే ముల్తానీ మిట్టి తీసుకొని రోజ్ వాటర్ అయితే వేసుకోవాలి. రోజ్ వాటర్ ముల్తానీ మిట్టి మంచిగా కలుపుకోవాలి, కొంచెం థిక్ గా కలుపుకొని ఇలా ఫేస్ కి మంచిగా అప్లై చేసుకోవాలి. ఇలా ఈవెన్ గా అప్లై చేసుకోవాలి, ఫేస్ కనే కాదు నెక్ కి కూడా అప్లై చేసుకోవాలి. ఇలాంటి ఫేస్ ప్యాక్ అయినా సరే మన ఫేస్ కి వేసుకునేటప్పుడు నెక్ కూడా వేసుకోవాలి, లేకపోతే ఫేస్ ఒకలాగా నెక్ ఒకలాగా అయితే కనిపిస్తుంది. అందుకనేసి ఫేస్ ప్యాక్ పెట్టుకునేటప్పుడు ఈవెన్ గా అప్లై చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తాను కదా, ఫేస్ కి అప్లై చేసుకున్న తర్వాత నెక్ కి అయితే అప్లై చేసుకుంటున్నాను. అప్పుడే మా ఆయన వచ్చి నన్ను చూసి షాక్ అయిపోయిండు, ఏంది ఈమె ఎట్లా తయారైపోయింది అనేసి. ఇక్కడైతే మా అక్క నేను మంచిగా హెయిర్ ప్యాక్ ఫేస్ ప్యాక్ అయితే పెట్టుకున్నాము. చూడండి, మాకు చూసి భయపడకుండా మీరు కూడా ఇలా ఫేస్ ప్యాక్ హెయిర్ ప్యాక్ అయితే వేసుకోండి. అప్పుడప్పుడు ఇలాంటి హెయిర్ ప్యాక్ ఫేస్ ప్యాక్ పెట్టుకుంటే మంచి. మన బాడీని, మన హెయిర్ ని, మన ఫేస్ ని మనమే క్లీన్ చేసుకోవాలి, మనమే కేర్ చేసుకోవాలి. ఏమంటారు? ఇక్కడ చూస్తున్నారు కదా, నేను హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను. సాఫ్ట్ గా షైనింగ్ గా చాలా బాగుంది హెయిర్ అయితే, మంచి రిజల్ట్ అయితే వచ్చింది. నా హెయిర్ కొంచెం సిల్కీ హెయిర్, మా అక్కది కర్లీ హెయిర్, అందుకనేసి నా హెయిర్ పట్టుకొని చూపిస్తుంది ఇక్కడ మా అక్క. సిల్కీ హెయిర్ ఉన్న వాళ్ళకి రిజల్ట్ అనేది తొందరగా కనిపిస్తుంది. మా అక్కదైతే కర్లీ హెయిర్. మా అక్క హెయిర్ కూడా షైనీగా సాఫ్ట్ గా చాలా బాగుంది, కానీ బయట కనిపించదు జనాలకి. నా హెయిర్ సిల్కీ హెయిర్ కాబట్టి రిజల్ట్ అనేది తొందరగా కనిపిస్తుంది. ఇప్పుడైతే వర్షాకాలం కదా, ఎండ అయితే రాలేదు. ఎండలో మనం పోతే బాగా కలర్ఫుల్ గా షైనింగ్ గా చాలా బాగుంటది. నాకైతే ఈ మధ్యలో వైట్ హెయిర్ అనేది వచ్చేసింది. ఇప్పటి నుంచి అయితే మంచి మంచి హెయిర్ ప్యాక్ అయితే పెడుతూ ఉంటాను. ఇంకా నా హెయిర్ అనేది డ్రై అవ్వలేదు, ఇంకా ఎండ మంచి కొడితే ఎండలో మంచిగా షైనింగ్ గా కనిపిస్తది. ఇంకా నా జుట్టు అనేది బాగా పెరుగుతది. నేను గుండు చేపించి 3 years అవుతుంది. తిరుపతికి వెళ్ళి గుండు చేపించాను. 3 years లోనే ఇంత పెరిగింది నా జుట్టు, బాగా పెరుగుతది. లైక్ చేసి సబ్స్క్రైబ్. థాంక్యూ ఫర్ వాచింగ్.